हरिः ओं श्रीगुरुभ्यो नमः। अलवैकुण्ठपुरम्बुलो नगरिलो आमूलसौधम्बुदापल मन्दारवनान्तरामृतसरप्रान्तेन्दुकान्तोपलोत्पलपर्यङ्करमाविम्नोदियगु अपन्नप्रसन्नुण्डु వివ్వల నగేంద్రము పాహి పాహియన కొయ్యాలించి సంరంభియై సిరికింజపడు శంఖచక్రయుగముంచెదోయి సంధింపడు ఏ పరివారంబును చేరడు అభ్రగపతింబన్నింపడా కర్ణికాంతారధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై తన వెంటన్ సిరి లచి వెంట అవరోధం వ్రాతముందాని వన్కన్ పక్షీంద్రుడు వని పొంతను ధను కౌమోదకి శంఖచక్రనికాయంబును నరదుండు ధ్వజనీకాంతుండురావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువార బాలగోపాలమున్ తను వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృచిలించరో ఖలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్ తటకాంచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో సాటి ముక్త కుచంబుతో అధృఢచంచత్కాంతితో శీర్ణలలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకద్వోలగ్నంబుతో అడిగెదనని కడువడి జనువడిగినదను మగడు నుడుగడని నడయుడుగన్ వెడవెడ సిడిముడి దడపడ అడుగిడు నడుగిడదు జడిమనడుగిడు నెడలన్ విను వీధించను దేరగాంచిరమరుల్ విష్ణుం సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావద్ధిష్ణు యోగీంద్ర హృద్వనవత్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణుం జిష్ణురోచేష్ణునిన్. హరి ఓం. ఓ విదురా అంటూ మైత్రేయ మహర్షి శ్రీహరి పృథు చక్రవర్తికి ఉపదేశిస్తూ ఉండేటువంటి భగవంతుడి యొక్క సమస్తమైనటువంటి సారము, భగవంతుడి యొక్క స్థితి, భగవంతుడు అనేటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్తమైనటువంటి సర్వ వ్యాప్తమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ గురించి ఆయన పృథు చక్రవర్తికి వివరిస్తూ ఉండేటువంటి వాటిల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విదురా, అందులో చాలా మట్టుకు సాధనకు పనికొచ్చేటువంటివే తప్ప అదేదో ఊహలో ఉండి ఇవేవి మనకి అందవు అనుకునేటువంటి విధానంగా ఆయన ఏం చెప్పడం లేదు. మనం చేస్తూ ఉండేటువంటి పనుల్లోనూ మనం చేస్తూ ఉండేటువంటి ఆలోచనల నుంచి కొంచెం బయటపడి భగవంతుడు పృథు చక్రవర్తికి చెప్పినటువంటి విశేషాలని కానీ కొంచెం ఆలోచనాపూర్వకంగా చేసినట్లయితే మన యొక్క గతి మారుతుంది అనేటువంటి విశేషంగా ఆయన చెప్తూ 12వ శ్లోకంలో భిన్నస్య లింగస్య గుణ ప్రవాహో ద్రవ్య క్రియాకారక చేతనాత్మనః దృష్టాసు సంపత్సు విపత్సు సూరయో న విక్రియంతే మయి బద్ధ సౌహృదాః. తర్వాత ఆత్మస్వరూపుడైనటువంటి నాయందు
ఎవరైతే ఈ ఈ విభుదులు ఉంటారో అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి విపత్సు సంపత్సు నా విక్రయంతే. అటువంటి వాళ్ళకి సంపత్సు ఒకవేళ సంపదలు వచ్చినా, తరువాత లేకపోతే విపత్సు ఆపదలు వచ్చినా, దృష్టాసు అవి కనిపిస్తూ ఉంటే అవి వాళ్ళ మీదకి వచ్చి పడుతూ ఉంటే నా విక్రయంతే, ఏ మాత్రము కూడా విక్రియ అంటే వికారాలు మార్పులు చెందిపోరు, సంతోషం వస్తే పొంగిపోరు, దుఃఖం వస్తే కుంగిపోకుండా ఉంటారు. ఎవరంటే సూరయ విద్వాంసులు. ఏమిటి వాళ్ళకు ఉండేటువంటి విద్వాంస అంటే ఏమిటంటే ద్రవ్య క్రియాకారక చేతన ఆత్మన, పంచభూతాలు ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు, తరువాత వీటిలన్నిటిలోనూ కూడా ఉండేటువంటి జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ జీవుడు భిన్నస్య తాను ఆత్మ కంటే విలక్షణమైనటువంటి వాడిగా లింగస్య ఓ సూక్ష్మ శరీరంతో ఉంటూ గుణప్రవాహాల్లో పడి కొట్టుకుపోతూ ఉండేటువంటి ఆ జీవుడు ఇప్పుడు మయి నా యందు బద్ధ సౌహృదా, దృఢంగా నన్నే నమ్మాడనుకో. అంటే ఏమిటి, జీవుడు ఉన్నాడు, శరీరంలో జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నేను అనుభవిస్తున్నాను అంటాడు. అనుకుని నేను ఈ శరీరం నాది అనుకుంటాడు, నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు, నేను సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అనుకుంటూ ఉంటాడు. ఈ జీవుడు ఎవరు అంటే మనసే జీవుడంటే. కాబట్టి ఈ మనసు ఇలా అనుకుంటూ శరీరంతో తాదాత్మ్యం చెందిపోతూ ఉండి తాను వేరు అని, తన ప్రాణం వేరని, నాలో ప్రాణం ఆడుతోంది అంటాడు. ప్రాణాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు, తన శరీరాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు, తన ఆలోచనని వేరుగా చూస్తూ ఉంటాడు. కానీ వాటిని వేరుగా చూస్తూ కూడా వాటిల్లో తాదాత్మ్యం చెందిపోయి నాకు దుఃఖం కలిగింది, నాకు సుఖం కలిగింది అనేటువంటి బద్ధ సౌహృదా, అలాగ బద్ధం పడిపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడు బద్ధ సౌహృదా అంటే నాయందు బద్ధ సౌహృదా, మయి బద్ధ సౌహృదా, ఎవరైతే నన్నే దృఢంగా నమ్ముతారో, నేనంటేనే వాళ్ళ హృదయం పవిత్రత వాళ్ళ హృదయం ప్రీతి చెంది నన్నే కావాలని కోరుకునేటువంటి సూరయ, ఆ విద్వాంసులు సంపత్తులు కలిగినా ఆపదలు కలిగినా కూడా న విక్రియంతే, వికారం పొందరు. యథావత చెప్పాల్సింది ఏమిటి అంటే నిరంతరము కూడా నారాయణ మంత్రాన్నో వాసుదేవ మంత్రాన్నో అమ్మవారి యొక్క మంత్రాన్నో నిరంతరము మనం మనసులో ధ్యానిస్తూ దానినే తలుచుకుంటూ మిగతా విషయాలన్నిటినీ కూడా మనం కట్ చేసుకుంటూ ప్రతి దాని మీద ఆసక్తి పెంచుకుని, ఆసక్తి ద్వారా ఆశ పెంచుకుని, ఆశ ద్వారా కర్మ చేస్తూ, కర్మ ద్వారా సుఖదుఖాలు అనేటువంటి ఫలాలు అనుభవిస్తూ దాటిల్లో పడి కొట్టుకుంటూ ఉండేదానికన్నా మొట్టమొదట నిరాశి నిర్మమో, భగవద్గీతలో చూడండి, నిరాశి ఏమాత్రము ఆశ లేకుండా యథచిత్త ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నటువంటి వాడు నిరాశ్రయ నిత్యతృప్తో చెత్త అన్నీ వదిలేసినటువంటి వాడు ప్రకృతిలో ఉన్న అంటే సంసారంలో ఉన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్న మనసులో ఇవన్నీ ఉన్నా అవన్నిటినీ కూడా అంటించుకోకుండా, వాటిని ఏ హించుకున్నా అంటించుకోకుండా ఉంటూ ఆ సుఖం వస్తే సుఖం వచ్చింది, ఆ దుఃఖం వస్తే దుఃఖం వచ్చింది, అనుమానం వస్తే వచ్చింది, ఓకే ఇది మనకు అవ్వలేదు, ఓకే బాగానే ఉంది అనేటువంటి ఉదాసీనత్వము, ఆ విధమైనటువంటి స్థితిని కానీ చేసుకుంటూ ఉన్నది నా విక్రియంతే, వికారం పొందరయ్యా అని చెప్పి మనం ఎలా ఉండాలో మహానుభావులైనటువంటి సూరయ విద్వాంసులు ఎలా ఉంటారో ఆ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఉదాహరణకి మనకి ఒక ఆపద వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, ఒక సుఖం వచ్చిందనుకోండి. ఇప్పుడు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న సుఖాలు వస్తూ ఉంటాయి. చిన్న కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు కష్టం వచ్చింది అనుకున్నా, ఓహో కష్టం వచ్చిందా, ఇది చిన్న కష్టమే కదా, ఇది చిన్న సుఖమే కదా అనేటువంటి చిన్న చిన్న విషయాలు మనకి కలిగిస్తున్నటువంటి ఆ మనోవికారాలని మనం నెమ్మదిగా
సమదృష్టితో చూడడం మనం ప్రారంభిస్తే పెద్ద కష్టం వచ్చినప్పుడో పెద్ద సుఖం వచ్చినప్పుడో కూడా ఈ అలవాటు వల్ల మనకి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనకి కలుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి చిన్న రాయి తగిలినా కూడా ఏదో ఈ రాయి నాకు తగిలేసింది, ఈ రాయి తగలడం వల్ల నా కాలుకేమో చిన్న 2 రక్తపు బొట్లు కలిగాయి, కాబట్టి ఈ కష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ రాకూడదు అని దోమ కుట్టినా చీమ కుట్టినా రాయి తగిలినా నడుస్తూ తలుపుకు చేయి కొట్టుకున్నా ఇటువంటి వాటి దగ్గర నుంచి వాళ్ళ బంధువులు మరణించినా డబ్బు లాస్ అయినా కూడా అదే విధంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటి ప్రాక్టీస్ ఎలా చేయాలంటే మనకి కలుగుతున్నటువంటి చిన్న సుఖాలు చిన్న దుఃఖాల నుంచి కూడా తప్పించుకోవడానికి ఆ స్వామి అని చెప్పి ఆ భగవంతుడి యొక్క ధ్యానం చేసినట్లయితే మనసు వికారం చెందదు, మనసు శుద్ధం అవుతుంది. అప్పుడు మనకి భగవంతుడి మీద ఇది కలుగుతుంది అనేటువంటి ప్రాక్టీస్ కోసం చెప్పారు. ఇది అయిన తర్వాత సమసమానోత్తమ మధ్యమాధమ సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయః మయోపక్లుప్తాఖిల లోక సంయుతో విధత్స్వ వీరాఖిల లోకరక్షణం. తర్వాత ఓ వీరుడా, సుఖేచ సుఖంలో, దుఃఖేచ దుఃఖంలో కూడా సముడవై అంటే ఆ రెండిటి మీద సమానంగా ఉండేటువంటి సమాన ఉత్తమ మధ్యమ అధమ. సమానమగు ఉత్తముడు, సమానంగా చూసేటువంటి ఉత్తముడు చాలా సమానంగా చూస్తాడు. తర్వాత మధ్యముడు కొంత అటు ఇటు మాట్లాడు, అధముడు ఉంటూ ఉంటారు. అలాగా ఈ జనుల్లో కొందరు మహా ఉత్తములు ఉంటారయ్యా, కొందరు మధ్యములు ఉంటారు, కొందరేమో అధములు ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళతో నువ్వు ఎప్పుడు డీల్ చేస్తూ ఉండాలి ఈ ప్రపంచంలో. అలాగా డీల్ చేస్తున్నప్పుడు నీవు సమానంగా ఉండాలి. వీడు ఉత్తముడు లేకపోతే వీడు మధ్యముడు, వీడేమో పలాధముడు అనేటువంటి స్థితి మనకు కలుగుతూ ఉంటుంది. అది అలాగ మనుషులతో డీల్ చేస్తూ ఉన్నప్పుడేమో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు కలిగేటువంటి సుఖదుఖాలని కూడా కలుగుతూ ఉండేటువంటి సందర్భంలో నీవు ఏం చెయ్యాలి అంటే ఆ సుఖదుఖాల యందు కానీ ఈ ఉత్తములు మధ్యములు అధములు అనేటువంటి మనుషులతో డీల్ చేస్తున్నప్పుడు కానీ వారి యందు కూడా నీవు సమాన వాళ్ళతో కూడా సమానంగా ఉండాలి. ఎవరితో సమానంగా ఉండాలంటే ఉత్తమ మధ్యమ అధమ అటువంటి మనుషులు మనకు తారసపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా సమదృష్టితోనే ఉండాలి. అదేవిధంగా సుఖేచ దుఃఖేచ జితేంద్రియాశయ సుఖదుఖాల్లో కూడా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మనం ఇంద్రియాన్ని జయించినప్పుడు సాధ్యం అవుతుందయ్యా. కాబట్టి ఈ లోకాన్ని మయోపక్లుప్తాఖిల లోక సంయుతో ఉపక్లుప్త అఖిల లోక సంయుత ఈ జనులతో కూడినటువంటి వాడిని కదా నేను. ఏమిటంటే ఈ లోకాలన్నింటినీ నేను సృష్టించాను. ఈ లోకాలన్నిటిలోనూ ఉండేటువంటి జనులను కూడా రక్షిస్తూ ఉన్నాను. ఈ లోకమంతా నీ ఎదుటిగా కనిపిస్తూనే ఉంది కదా, దానితో నీవు ఈ జనుల సహకారం నువ్వు ఉండాలి కదా. చెట్లు సహాయం కావాలి, మనుషుల సహాయం కావాలి, రకరకాలైనటువంటి పదార్థాల యొక్క సహాయం కావాలి. ఇవన్నీ నీకు కూడా అవి హెల్ప్ చేస్తూనే ఉంటారు ఈ మనుషులు. కాబట్టి అలాగ నీకు హెల్ప్ చేసేటువంటి ఈ చెట్లు కానీ, పుట్టలు కానీ, నదులు కానీ, వాయువు కానీ, అగ్ని కానీ, అదేవిధంగా ఉత్తములు మధ్యములు అధములైనటువంటి మనుషులతో నిండిపోయింది ఈ సృష్టి అంతటినీ కూడా నేను చేశాను. ఇది మయోపక్లుప్త లోక సంయుతో వీళ్ళన్నీ కూడా నేనేగా చేశాను. చేసినప్పుడు వీటి యొక్క సహకారంతో నీవేం చేయాలి అంటే సకల ప్రాణులకి కూడా అఖిల లోక రక్షణం విధత్స్వ. ఈ సమస్తమైనటువంటి లోకాలకి కూడా నువ్వు రక్షణ చెయ్యాలయ్యా వీరా, ఓ పృథు చక్రవర్తి అని చెప్పి నీవు ఇంపార్షియల్గా పక్షపాత బుద్ధి లేకుండా సమస్తమైనటువంటి ప్రాణులలోనూ నేనున్నాను కాబట్టి
ఆ ప్రాణుల వల్ల నీకు కలిగేటువంటి సుఖదుఖాలు వస్తే వచ్చేగాక, ఆ ప్రాణుల్లో రకరకాలైనటువంటి యాటిట్యూడ్స్ ఉండేటువంటి మనుషులు ఉంటే ఉండుగాక, కానీ నీవు మాత్రం నీకు పరమధర్మం ఏమిటంటే ప్రాణులందరినీ కూడా విధత్స్వ, రక్షించవలసినటువంటి బాధ్యత. అఖిల లోకరక్షణం విధత్స్వ. అఖిల లోకం అంతమంది, లోకం అంటే ప్రజలని కూడా అర్థం. ఈ ప్రజలందరినీ కూడా రక్షించాల్సినటువంటి విధానం నువ్వు చెయ్యాలయ్యా అని చెప్పి, ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే అన్నింటిలోనూ కూడా భగవంతుడిని చూడడం అనేటువంటి స్థితి వచ్చినప్పుడు వస్తుంది. అందువల్ల ప్రహ్లాద చరిత్రలో మనకి అది కనిపిస్తూ ఉంటుంది. కత్తి పట్టుకుని మీదకు వస్తున్నటువంటి రాక్షసుడిలోనూ నారాయణ్ణి చూశాడు, కత్తిలోనూ నారాయణ్ణి చూశాడు, వేసినటువంటి దెబ్బ కూడా నారాయణుడి కిందే చూశాడు, తండ్రిలోనూ నారాయణుని కిందే చూశాడు. కాబట్టి అటువంటి సమదృష్టితో ఉన్నప్పుడు కత్తి వేటు పడలేదు, విషం ఏమీ చెయ్యలేదు, ఎవరూ కూడా ఆయనకి అపకారం చెయ్యలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. దట్ వాజ్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి ఈ విధంగా చూస్తే నీకు ఈ ఉత్తమ మధ్యమ అధమాదుల వల్ల కానీ, ఈ ప్రకృతి వల్ల కానీ నీకు ఏ విధమైనటువంటి అపకారం అనేటువంటి జరగదు, కళ్యాణం మాత్రమే జరుగుతుంది అని చెప్పాడు కదా. యో వేద ఆప్నోతి శోభనం, ఆప్నోతి శోభనం, శోభనం నీ కళ్యాణం ఆప్నోతి పొందుతుంది అని చెప్పాను కదా. కాబట్టి అది అది అచీవ్ చెయ్యాలి అంటే నిరంతరము కూడా మయి, నాయందే, నా యొక్క కథ ఎందే, నా యొక్క నామమందే, నా యొక్క ప్రభావం అందే, నా యొక్క గొప్పతనం అందే, నా యొక్క స్థితి అందే నీ మనసు ఎప్పుడూ కూడా ఉండాలయ్యా అని ఆ లెవెల్కి వెళ్ళిన తరువాత మనకి ఆ అనుభవం వస్తుంది. ఆ లెవెల్కి మనం వెళ్లకుండా అది ఎలా వస్తుందండి, ఎలా వస్తుంది, ఈ లెవెల్లో ఆలోచిస్తూ అది ఎలా వస్తుందండి అంటే లాభం లేదు. దీనికే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు రాత్రి దొంగలు పడతారు. ఈ ఆశ్రమంలో ఏవో చాలా ఉంటాయి అని చెప్పేసేసి పడతారు. భగవాన్ కాబట్టి ఆయన ఎప్పుడు నిద్రపోవడం అనేటువంటి ప్రజలందరూ నిద్రపోతున్నప్పుడు యోగి అయినటువంటి వాడు మేల్కొంటాడని కదా భగవద్గీత. కాబట్టి ఆయన అలా మేల్కొన్నప్పుడు వీడెవడో మేల్కొని ఉన్నాడని చెప్పి కర్ర పెట్టి ఆయన తొడల మీద కొడతారు. కొంచెం వాపు వస్తుంది. సరే, వాడు అక్కడ ఏమీ లేకపోయేటప్పటికి ఇందులో ఏమీ లేదు, ఏదో బైరాగులు ఉండేటువంటిది అని వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఏవో చేతికి అందినవేవో పట్టుకుపోతారు. మర్నాడు వచ్చేటప్పటికి భక్తులు వీళ్ళందరూ వచ్చి వెంటనే ఆ ఊరంతా గగ్గోలైపోయి పోలీసులకి ఇది ఇస్తారు. ఇచ్చిన తర్వాత, స్వామి వాళ్ళు మిమ్మల్ని కొట్టారు కదా, మీకేం కోపం రాలేదు కదా అంటే, మీరు రోజు పువ్వులతో కొడుతున్నారు, వాళ్ళు కర్రతో కొడుతున్నారు, రెండూ ఒకటే, ఇద్దరూ కొట్టేవాళ్లే అన్నారు. అది సమదృష్టి అంటే. అలాగా ఆయన ఓర్చుకున్నాడు, ఆయనకి ఏదో గొప్ప కోసం చెప్పాడు అనేటువంటి మనలాంటి చేతక అనేటువంటి వాళ్ళు, అజ్ఞానులు, బుద్ధిహీనులు, మనలాంటి వాళ్ళు అలా మాట్లాడతాం. కానీ భగవత్ సంప్రదాయ భగవంతుడి యొక్క ఆ సమాధి సమమైనటువంటి బుద్ధితో ఉండేటువంటి వాడికి ఏ విధమైనటువంటి బాధ ఉండదు. వాళ్ళకి సుఖదుఖాలు, ఆపదలు, సుఖాల్లో కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. నా విక్రియంతే, వాళ్ళకి ఏ విధమైనటువంటి శారీరకమైనటువంటి కానీ మానసికమైనటువంటి కానీ వికారం కలగదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అదేవిధంగా అనేక రకాలైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు చూసినట్లయితే ఇటువంటివి కొల్లలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇది అయిన తర్వాత శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞో యత్సాంపరాయే సుకృత షష్టమంశం హర్తాన్యథా హృతపుణ్య ప్రజానామరక్షిత కరహరోఘమత్తి. ఓ విదురా, ఇప్పుడు రాజు చెయ్యవలసినటువంటి ధర్మాన్ని భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. రాజ్ఞ, రాజునకు, ప్రజాపాలనం ఏవ అంటే అదొకటే. ఏమిటంటే ప్రజాపాలనం, ప్రజల్ని పరిపాలించడం, ప్రజలను రక్షించడం, ప్రజలకి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పరచడం, ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకోవడం అనేటువంటి దాన్ని పాలనం అంటారు. ప్రజాపాలనం ఏవ రాజ్ఞ, రాజుకు ప్రజాపాలనయే శ్రేయ, శ్రేయస్సునిస్తుంది.
ఆ రాజు మనస్ఫూర్తిగా ప్రజల యొక్క సుఖాన్ని కోరుకుంటూ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే ఏ రాజు అయితే ఏ పరిపాలకుడైతే అనుకుంటాడో, ఇప్పుడు రాజ్యానికి సంబంధించినటువంటి విశేషం ఓ పక్కన పెడితే, అదే ఇంట్లో గృహస్థ అనేటువంటి వాడు కూడా తన కింద తన ప్రజలు అంటే తన భార్య, పిల్లలు, సంతానం, తన ఇంట్లో ఉండేటువంటి పని మనుషులు, తన వర్కర్సు, ఇవి చిన్న సంశయం, చిన్న రాజ్యం ఇది. అదే విధంగా మనం అన్వయం చేసుకోవాలి. యత్ ఎందుకంటే శ్రేయస్సుని, ఎందుకంటే ఇలా ప్రజాశ్రేయస్సు ఎందుకు చెయ్యాలి అంటే సుకృతాత్ షష్టమ అంశం సాంపరాయే హర్తాః, ఇలా ప్రజల కోసమే, ప్రజల యొక్క పాలన కోసమే చేసేటువంటి రాజుకి ఆ ప్రజలు చేసుకున్నటువంటి సుకృతాత్, ఆ ప్రజలు చేసినటువంటి పుణ్యం ఉంటుందిగా. కొన్ని వేల మంది ప్రజలు ఉంటారు, వాళ్ళు అయితే అందరూ కూడా ఏవో పుణ్యం చేసుకుంటూ ఉంటారు. అలా పుణ్యం చేసుకుంటూ ఉండేటువంటి సుకృతాత్, ఆ ప్రజలు చేసినటువంటి పుణ్యంలో షష్టమ అంశం సంపరాయే హర్తాః, అందులో 6వ వంతు ఈ మొత్తం ప్రజలందరూ చేసుకున్నటువంటి ఈచ్ మనిషి చేసినటువంటి పుణ్యం అంతా ఒక రాశి కింద పోసినట్లయితే, ఈ ప్రజలు చేసుకున్నటువంటి టోటల్ పుణ్యంలో 6వ వంతు షష్టం అంశం, 6వ భాగం సాంపరాయే, ఈ రాజు పరలోకంలోకి హర్త తీసుకెళ్తాడు. ఈ పుణ్యంతో వెళ్తాడు రాజు. తాను చేసుకున్నటువంటి పుణ్యం పక్కన పెట్టండి, ఈ ప్రజలందరూ చేసేటువంటి పుణ్యంలో 6వ వంతు ప్లస్ ఆ రాజుకు చేసుకున్నటువంటి పర్సనల్ పుణ్యము, ఈ రెండింటినీ కలిసి ఆయన ఆ రాజు వెళ్తాడయ్యా. అన్యథ ఒకవేళ అలా కాకపోతే అంటే ఏమిటి, రాజు ప్రజాపాలన చెయ్యకపోతే, ప్రజల్ని పీడించుకు తింటే, ప్రజల సొమ్మంతటిని దోచేస్తూ ఉంటే, అవినీతికి పాల్పడుతూ ఉంటే, అడ్డమైనటువంటి దుర్మార్గులందరినీ పోషిస్తూ ఉండి ప్రజలందరినీ పీడిస్తూ ఉండేటువంటి వాడు అన్యథ, అటువంటి వాడు ప్రజానాం అరక్షితాః, ఈ ప్రజల్ని ఎవడైతే అరక్షితాః రక్షించడు, పైగా కరహారః, కరము అంటే ఏంటంటే మామూలుగా పన్ను అనమాట. కరం అంటే పన్నులు తీసుకుని వాళ్ళ మీద ట్యాక్సెస్ ఒక దాని మీద ట్యాక్సులు పెంచేసేస్తూ ఈ పన్నులు తీసుకుంటూ ఉన్నాడు అనుకోండి. అప్పుడు హృత పుణ్యః, వీళ్ళలో 6వ వంతు పుణ్యం రావడం మాట దేవుడెరుగు. వాడు చేసుకున్నటువంటి ఏదో పూజా అనుష్ఠానము, వాడు ఏదో లింగార్చనాలు, అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు చేస్తాడుగా రాజు అనేటువంటి వాడు చేస్తాడు, కానీ ప్రజల్ని పీడిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రజల నుంచి 6వ భాగం వాడికి ఎలాగా రాదు, పైగా హృత పుణ్యః, వాడి పుణ్యం అంతా కూడా అపహరించబడుతుంది. అదొకటి. తరువాత అఘం అత్తి, పాపం కూడా అనుభవిస్తాడు. ఎందుకు, ప్రజల్ని పీడించినందువల్ల వచ్చేటువంటి పాపం అనుభవిస్తూ ఉంటాడు, నెంబర్ 1. రెండవది, వీడు చేసినటువంటి దుర్మార్గాలు, ప్రజాపాలన సరిగ్గా చెయ్యకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాడు సంపాదించుకున్నటువంటి ఏ కొద్దిపాటి పుణ్యం అయితే ఉందో అది కూడా పోతుంది, వాడి సొంత పుణ్యమూ పోతుంది. ప్రజల్ని పీడించుకు తింటుండ వల్ల వచ్చినటువంటి పాపం అత్తి అంటే అనుభవించడం, దాన్ని అనుభవిస్తాడనమాట. అఘం పాపం హత్తి, అరక్షత కరహరోగమత్తి, అదన్నమాట. హృతపుణ్య ప్రజానాం అరక్షిత. కాబట్టి ఏ మాత్రం అవతల వాళ్ళ మీద కన్సిడరేషన్ లేకుండా తన స్వార్థం కోసం, తన పార్టీ స్వార్థం కోసం, తన సుఖం కోసం, తన పిల్లల కోసం ఎవరైతే పరమ దుర్మార్గాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ దుర్మార్గాల వల్ల వచ్చేటువంటి పాపము ప్లస్ వాడు చేసుకున్నటువంటి పుణ్యము కూడా పోయి పాపం వాడికి అంటుకుంటుందయ్యా. పృథు చక్రవర్తి అని ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఇంద్రుని సంహారం చేద్దామని అనుకున్నావుగా, కాబట్టి అది పాపక్రియ అవుతుంది, కాబట్టి అది వద్దు అన్నట్టుగా ఆ విధంగా చెప్పాడు. సరే, ఇది సాధారణమైనటువంటి మానవులకు కూడా
ఈ విధమైనటువంటి అన్వయం చేసుకోవాలి అని భాగవతంలో శ్రీహరి పృథుచక్రవర్తికి చెప్పిన తర్వాత ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్తధర్మ ప్రధానోన్యతమో అవితాస్యాః హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః. నీవు ఈ విధంగా మహర్షులకి సమ్మతమైనటువంటి ధర్మమే నీకు ఎప్పుడు కూడా మహర్షులు ఏదైతే నీకు చెప్తూ ఉంటారో, మహర్షులకి ఏదైతే సమ్మతమో ఆ ధర్మమే ప్రముఖంగా నువ్వు వాటినే స్వీకరించి తర్వాత స్వీకరించాలి. నెంబర్ 1 అంటే మహర్షులు చెప్పినటువంటి ధర్మాన్ని స్వీకరించాలి నెంబర్ 1. రెండోది సర్వములోనూ కూడా అంటే నువ్వు చూస్తూ ఉండేటువంటి జీవుల్లోనూ, నువ్వు చూస్తూ ఉండేటువంటి ఈ లోకాల్లోనూ, తర్వాత నీ అనుభవాల్లోనూ, వీటిలన్నిటిలోనూ కూడా కేవలం సాక్షీభూతంగానే ఉండాలి. ఏ పక్షపాతము ఉండకూడదు, ఏ ఆసక్తి ఉండకూడదు, ఏ విధమైనటువంటి సంగతం లేకుండా ఉంటూ దేశాన్ని రక్షిస్తూ ప్రజారంజకంగా పరిపాలించవయ్యా. ఈ ప్రజాపాలన ధర్మం రాజులకు పరంపరానుగతంగా అయింది. అలాగే నీ తండ్రి నుంచి నీకు, నీ నుంచి నీ కొడుక్కి ఇలాగ పరంపరగా వస్తూ ఉంటుంది. అలా చేసినట్లయితే నీకు కొద్ది కాలంలోనే నీ ఇంటికి సిద్ధపురుషుడు దర్శనం వస్తుందయ్యా అన్నాడు. అంటే ఏమిటనమాట, సాక్షీభూతంగా ఉంటూ సుఖదుఖాలకు అతీతంగా ఉంటూ సమస్త నీ కింద ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉండి నువ్వు ప్రజారంజకంగా ఉన్నావు అంటే కొద్ది కాలంలోనే నీవు చేసుకున్నటువంటి ఈ పుణ్యం వల్ల నీ ఇంటికి సిద్ధపురుషులు తరలి వస్తారయ్యా అన్నాడు. రేపటి ఆ సిద్ధపురుషులు రావడం ఏమిటి అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.